guys, welcome to our channel. Big Boss biggest reality show. ఇక బిగ్ బాస్ సీజన్ 8 లో 6వ వారం నామినేషన్ లో భాగంగా 6 మంది నామినేట్ అయ్యారు. ఈ విషయం పక్కన పెడితే స్టార్ మా నుంచి తాజాగా ఒక ప్రోమో రిలీజ్ అయింది. ఆ ప్రోమోను ఒక్కసారి చూసినట్లయితే ఇక బిగ్ బాస్ హౌస్ లో ఒక టాస్క్ ఇచ్చారు. ఈ టాస్క్ ఏంటంటే నవ్వకుండా ఉండటానికి ప్రయత్నించు అనే టాస్క్. ఇక ఎప్పుడు బిగ్ బాస్ ట్విస్టుల మీద ట్విస్టులు పెడుతూ ఉంటాడు ఏ టాస్క్ లో అయినా. ఈ టాస్క్ లో ట్విస్ట్ ఏంటంటే నోట్లో వాటర్ వేసుకోవాలి. ఒకవేళ నోట్లో నుంచి వాటర్ గనక బయటకు ఊసిస్తే వాళ్ళు ఈ టాస్క్ లో నుంచి ఎలిమినేట్. ఇక ఈ టాస్క్ లో భాగంగా అవినాష్ రోహిణి తెగ కామెడీ చేశారనే చెప్పాలి. ఇక అవినాష్ దగ్గరికి రోహిణి వెళ్ళి మంచి రొమాంటిక్ గా ఏంట్రా అని అంటుంటే హౌస్ మేట్స్ తెగ నవ్వుకున్నారు. ఇక అలాగే రోహిణి గంగవని అంటుంది, ఆ వయసులో ఎలా ఉండేదాను చెప్పు అంటూ రోహిణి కామెడీ చేస్తుంది. ఇక అవినాష్ మణికంఠని ఇమిటేట్ చేస్తున్నాడు. అలాగే కామెడీ మధ్య మధ్యలో అపరిచితుడుగా ప్రవర్తించడం వలన మణికంఠ నవ్వేశాడు. ఇక అవినాష్ గౌతమ్ని ఇమిటేట్ చేస్తూ అశ్వత్థామ 2.2 అని గట్టిగా అరుస్తూ కామెడీ చేస్తుంటే ఇక గౌతమ్కి కోపం వచ్చి ఒక నిమిషం ఆగు, అది సీజన్ 7లో అయిపోయింది, మళ్ళీ తీసి నాకు ఇరిటేషన్ తెప్పియకు బ్రో, నన్ను వెళ్ళిపోమంటే వెళ్ళిపోతా అంటూ మైక్ విసిరేసి గౌతమ్ సీరియస్ గా వెళ్ళిపోయాడు. ఇక అవినాష్కి కూడా కోపం వచ్చి బిగ్ బాస్ నేను టాస్క్ ఆడనంటూ వెళ్ళిపోయాడు. చూస్తుంటే రేపు ప్రోమో కొంచెం ఫన్గా కొంచెం సీరియస్గా ఉండేలాగుంది. ఇక గౌతమ్ ఎప్పుడైతే అక్కడి నుంచి వెళ్ళిపోయాడో నిఖిల్ కొంచెం సానుభూతి అయితే ప్రకటించాడు. మొత్తంగా వీకెండ్ వచ్చిన నాగార్జున గారు గౌతమ్కి ఇచ్చుకుంటారనే చెప్పాలి. ఎందుకంటే సీజన్ 7లో కూడా గౌతమ్ ఇలాగే వెళ్ళిపోమంటే వెళ్ళిపోతానంటూ చాలా సందర్భాల్లో అన్నాడు. అందుకే ఆడియన్స్ వెళ్ళిపోతానని నువ్వే అన్నావు కదా వెళ్ళిపో అని సీజన్ 7లో ఎలిమినేషన్ చేశారు. మళ్ళీ సీజన్ 8లో కూడా అదే తీరు. మరి మీరేమంటారనేది కామెంట్ చేసి తెలియచేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి అవర్ ఛానల్.